రేపే తెలంగాణ వెబ్‌సెట్ 2026 సంబంధించిన ఎగ్జామ్. తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వల్ల ఎగ్జామ్ అనేది మనకు 4థ్ మే అండ్ 5థ్ మే 2026 రోజు డిఫరెంట్ షిఫ్ట్స్ లోపల కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎగ్జామ్‌కి మనం ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటది. అండ్ మనం ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటది. అండ్ మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల ఏమేం థింగ్స్ ఉంటాయని చెప్పి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి అండ్ కొన్ని కామన్ ఇన్‌స్ట్రక్షన్స్ గురించి అండ్ దాంతో పాటుగా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నేను. సో, ఒకవేళ మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయిరి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. సో, 4థ్ అండ్ 5థ్ మే 2026 రోజు ఈ ఏదైతే వెబ్‌సెట్ ఎగ్జామ్ ఉందో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి ఏ డౌట్స్ కూడా ఉండకుండా అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గానైతే మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ ఏందంటే మనం డాక్యుమెంట్స్ విషయానికొద్దాం. సో, ఫస్ట్‌లీ డాక్యుమెంట్స్ విషయానికైతే వద్దాం మనం. సో, డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు హాల్ టికెట్ అయితే ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది. హాల్ టికెట్ అనేది ఆల్రెడీ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, మీరేం చేస్తారు కదా అంటే మీ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. ఫస్ట్‌లీ మీరు చేయాల్సింది ఏందంటే ఎగ్జామ్ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. ఇంజినీరింగ్ అండ్ మనకి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించిన హాల్ టికెట్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి. సో, మనకు 4థ్ అండ్ 5థ్ మే రోజు ఈ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌కి సంబంధించిన ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని మీకు సెంటర్ అనేది ఎక్కడ పడ్డది, ఓకేనా? ఏ షిఫ్ట్ పడ్డది, ఏ డేట్ రోజు ఎగ్జామ్ ఉంది అని చెప్పి చెక్ చేసుకోరి. 4థ్ మే రోజు ఎగ్జామ్ ఉందా? లేకపోతే 5థ్ మే రోజు ఎగ్జామ్ ఉందా? 4థ్ మే రోజు ఎగ్జామ్ ఉంటే ఏ టైంకి మనకు ఏ షిఫ్ట్‌కి ఎగ్జామ్ ఉంది, ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనకు ఏ సెంటర్ లోపల ఎగ్జామ్ ఉంది అని చెప్పి ఒక రోజు ముందే మీరు చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు మన హాల్ టికెట్ లోపల మెన్షన్ చేయడం అయితే జరుగుతది. ఎగ్జామ్ డేట్ ఉంటది, ఎగ్జామ్ షిఫ్ట్ ఉంటది అండ్ సెంటర్ ఉంటది. సో, ఇవన్నిటిని మనం చెక్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఎక్కడుందని చెప్పి మనకు ఆల్రెడీ క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ క్యూఆర్ కోడ్ లోపల మనం చూసుకొని ఇక్కడ మన క్యూఆర్ కోడ్ లోపల ఇక్కడ మనకు టెస్ట్ సెంటర్ కోడ్ ఉంటది అండ్ టెస్ట్ సెంటర్ నేమ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకేంది కదా అంటే లొకేషన్ కోసము ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఈ క్యూఆర్ కోడ్‌ని మనం స్కాన్ చేస్తే ఏమైతది కదా అంటే మనకు లొకేషన్ అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మీకు ఎగ్జామినేషన్ అనేది 4థ్ మే రోజు ఉందా? లేకపోతే 5థ్ మే రోజు ఉందా? 4థ్ మేనా? 5థ్ మేనా? ఏ షిఫ్ట్ ఉంది అని చెప్పి కూడా మనకి ఇక్కడ షిఫ్ట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. మార్నింగా? ఆఫ్టర్‌నూనా అని చెప్పి. సో, మనకు ఏ రోజున్న ఎగ్జాము అండ్ ఏ షిఫ్ట్ లోపలుంది అండ్ మనకి దాంతో పాటుగా ఏ సెంటర్ లోపల ఉంది అని చెప్పి డీటెయిల్‌గా ఉంటదన్నట్టు. ఇవి మనం ఏం చేయాలి కదా అంటే వెబ్‌సెట్ ఎగ్జామ్ కంటే ఒక రోజు ముందు, 2 రోజుల ముందు మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటది. చెక్ చేసుకొని మనం ఎగ్జామినేషన్ సెంటర్‌కి, ఓకేనా? సో, ఎగ్జామినేషన్ డే రోజు ఎగ్జామినేషన్ సెంటర్‌కి మన ఎగ్జామినేషన్ షిఫ్ట్ కన్నా 2 గంటల ముందు రీచ్ అయ్యేలాగా అక్కడికైతే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఎందుకు 2 గంటల ముందు మనం ఎగ్జామినేషన్ సెంటర్‌కి ఎళ్ళాల్సి ఉంటది అంటే మనకొక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అయితదన్నట్టు. ఓకేనా? సో, మనల్ని లోపలికి అలో చేసేటప్పుడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు వాళ్ళు. దెన్ దాని తర్వాత చెక్ ఇన్ ప్రొసీజర్ అయితే ఉంటదన్నట్టు. చెక్ ఇన్ లోపలికెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్ లోపల బయోమెట్రిక్ అని చెప్పి, ఫోటో అని చెప్పి కొంచెం ప్రొసీజర్ అయితే ఉంటదన్నట్టు. సో, కాబట్టి ఏందంటే ఒక 2 గంటల ముందు మీరు మీ ఎగ్జామినేషన్ సెంటర్‌కి మీ ఎగ్జామినేషన్ డే రోజు ఎళ్తే ఏమైతది కదా అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఈజీగా కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మన ఎగ్జామినేషన్ సెంటర్‌కి మెహందీలు పెట్టుకొని అండ్ టాటూస్ పెట్టుకొని అట్లా ఎళ్ళడానికి అలో అయితే చేయరన్నట్టు. అండ్ దాంతో పాటుగా మన ఎగ్జామినేషన్ సెంటర్‌కి కాలిక్యులేటర్స్ తీసుకెళ్లడము, ఓకేనా? సో, ట్యాబ్స్ గానీ లేకపోతే వాచెస్ గానీ ఎట్లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే తీసుకపోవడానికి మనకు అలో అయితే ఉండదన్నట్టు. సో, దీన్ని మీరు గుర్తుపెట్టుకోరి. ఓకేనా? సో, ఇవి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కొన్ని. అండ్ దెన్ దాని తర్వాత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే నేను ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి చెప్తా. అండ్ దాంతో పాటుగా అండ్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఎక్కడికెళ్ళి తీసుకోవాలని చెప్పి కూడా మీకు క్లియర్‌గా చెప్పడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్‌లీ ఏంది కదా అంటే మనకు ఒక పెన్ అయితే ఉండాలి. ఐదర్ అది బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ ఏదైనా ఒక పెన్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, ఫస్ట్ థింగ్ ఎందుకంటే మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది కదా! సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించి రఫ్ వర్క్ అయితే ఉంటదన్నట్టు. ఆ రఫ్ వర్క్ అనేది మనం పెన్ తోటి చేయాల్సి ఉంటది. రఫ్ వర్క్‌కు వాళ్ళు పేపర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఆ పేపర్‌ని మళ్ళీ వాళ్ళకు ఇచ్చి రావాల్సి ఉంటది. అది వేరే విషయం గానీ
సో, మనం రఫ్ వర్క్ చేసుకోవడానికి మన దగ్గర ఒక బ్లూ పెన్ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు రఫ్ వర్క్‌కు వాళ్ళే ఒక రఫ్ షీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, రఫ్ షీట్ అనేది మనం పట్టుకెళ్ళాల్సిన అవసరం అయితే లేదన్నట్టు. ఓకేనా? హాల్ టికెట్. సో, హాల్ టికెట్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఆల్రెడీ ప్రొవైడ్ చేసిర్రు. అక్కడికెళ్ళి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మీరు ఎగ్జామ్ డే రోజు గూడా హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సింపుల్ ఏం లేదు, అఫీషియల్ పోర్టల్‌కి రావాలా. అఫీషియల్ పోర్టల్‌కొచ్చి డౌన్‌లోడ్ హాల్ టికెట్ అని చెప్పి ఉంటది. డౌన్‌లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటది. క్లిక్ చేస్తే మనకు మన రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతది. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ అడుగుతది. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతది. ఈ 3 డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత గెట్ హాల్ టికెట్ అంటే మనకు మన హాల్ టికెట్ అయితే వస్తదన్నట్టు. ఒకవేళ మీ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్ లేదనుకో సపోజ్, ఓకేనా? ఒకవేళ మీ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోతే మీరు చేయాల్సింది ఏంది అంటే మీ పేమెంట్ స్టేటస్‌ని తెలుసుకోవాలి ఫస్ట్. ఓకేనా? సో, పేమెంట్ స్టేటస్‌ని ఎట్లా తెలుసుకోవాల్సి ఉంటది అంటే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. అండ్ మీ మొబైల్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. అండ్ దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్, మీ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, మీ దగ్గర హాల్ టికెట్ లేకపోతే మీరేం చేయాల్సి ఉంటది అంటే పేమెంట్ స్టేటస్‌ని చెక్ చేసుకోవాలి. ఎట్లా చెక్ చేసుకోవాలి మరి పేమెంట్ స్టేటస్ అంటే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్, ఓకేనా? చెక్ పేమెంట్ స్టేటస్‌లోకెళ్ళి సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని చెక్ పేమెంట్ స్టేటస్ అనుతోటే మనకు మన పేమెంట్‌కి సంబంధించిన రిఫరెన్స్ ఐడీ అనేది ఇస్తారన్నట్టు. ఓకేనా? పేమెంట్ సక్సెస్ అని చూపెడుతది. మన పేమెంట్‌కి సంబంధించిన రిఫరెన్స్ ఐడీ అనేది ఉంటదన్నట్టు. ఆ రిఫరెన్స్ ఐడీని బేస్ చేసుకొని మనం ఏం చేయాల్సి ఉంటది అంటే మన రిజిస్ట్రేషన్ నంబర్‌ని తెలుసుకోవాలి. ఓకేనా? రిఫరెన్స్ ఐడీని నోట్ చేసుకొని, పేమెంట్ రిఫరెన్స్ ఐడీని నోట్ చేసుకొని, నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ మీద క్లిక్ చేయాలి. నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ మీద క్లిక్ చేస్తే మనకు మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అడుగుతది. ఆ రిఫరెన్స్ ఐడీ ఇచ్చి సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ అడుగుతది. ఆ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ఇచ్చి, మొబైల్ నంబర్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సబ్మిట్ కొట్టుడుతోటే మనకు మన ఆహ్, ఆహ్, రిజిస్ట్రేషన్ నంబర్ అయితే చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, మనకు మన రిజిస్ట్రేషన్ నంబర్ అయితే చూపెట్టడం అయితే జరుగుతది. ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ని నోట్ చేసుకొని మళ్ళీ, ఓకేనా? అఫీషియల్ పోర్టల్ లోపల ఆన్‌లైన్ అప్లికేషన్స్ లోపల డౌన్‌లోడ్ హాల్ టికెట్ అనే పోర్టల్ ఆప్షన్ ఉంటది మనకి. ఓకేనా? సో, అఫీషియల్ పోర్టల్ లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల డౌన్‌లోడ్ హాల్ టికెట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. ఆ ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తోటే మన రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, గెట్ హాల్ టికెట్ అనొచ్చట మనకు హాల్ టికెట్ రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనం మన హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయిపోయింది. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఒక వాలిడ్ ఫోటోగ్రాఫ్ అయితే కావాలి. లైక్ వాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. వాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఏంది మరంటే ఆధార్ కార్డ్ కావచ్చు, ఓకేనా? పాన్ కార్డ్ కావచ్చు, ఓకేనా? ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడీ కావచ్చు, పాస్‌పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, కాలేజ్ ఐడీ కార్డ్ కావచ్చు. సో, మెయిన్‌గా ఏందంటే ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటది కాబట్టి ఆధార్ కార్డ్ తీసుకుపోవడానికి ట్రై చేయరి. లేదు అంటే పాన్ కార్డ్, ఓటర్ ఐడీ అయితే తీసుకోవడానికి ట్రై చేయాలి. సో, లేదు అన్న సిట్యుయేషన్ లోపల పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాస్ట్ ఆప్షన్ కింద కాలేజ్ ఐడీ కార్డ్ అయితే తీసుకుపోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో, ఇది డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కోసము. అండ్ దెన్ దాని తర్వాత అప్లికేషన్ ఫార్మ్. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది లేదు, మీరు ఆధార్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే సింపుల్ ఏం లేదు. మనకిక్కడ ఒక వెబ్‌సైట్ అయితే ఉంటదన్నట్టు. మై ఆధార్ అని చెప్పి. సో, ఈ ఆధార్ కార్డ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అంటే మన ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇయ్యాల్సి ఉంటది. మన ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చి అండ్ ఇక్కడ మనం క్యాప్చా కోడ్ అనేది ఉంటది. ఆ క్యాప్చా కోడ్ కొట్టి సెండ్ ఓటీపీ అంటే మన రిజిస్టర్డ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ పోతది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేతోటే మనకు మన హాల్ టికెట్ అయితే అలా మన ఆధార్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయితదన్నట్టు. సో, ఆధార్ కార్డ్ లేదు బ్రో నా దగ్గర, నేను ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నా అనుకున్నోళ్ళు ఏం చేస్తారు కదా అంటే ఈ వెబ్‌సైట్ లింక్‌ని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయిరి. ఓకేనా? ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అడుగుతది. ఓకేనా? సో, ఈ క్యాప్చా కోడ్‌ని కొట్టుర్రి. తర్వాత సెండ్ ఓటీపీ అంటది. సెండ్ ఓటీపీ కొట్టిన తర్వాత మన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తదన్నట్టు. ఆధార్ కార్డ్ ఏ నంబర్‌కైతే లింక్ ఉంటదో ఆ నంబర్‌కి. అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీకొక పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అయితదన్నట్టు. ఆ పీడీఎఫ్ పాస్‌వర్డ్ ఏముంటది కదా అంటే మీకు సంబంధించిన నేమ్ ఉంటది కదా! మీ నేమ్. ఆధార్ కార్డ్ లోపల మీ నేమ్ ఎట్లయితే ఉంటదో ఆ నేమ్ స్టార్టింగ్ 4 డిజిట్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాపిటల్. ఓకేనా? సో, క్యాపిటల్ 4 మన నేమ్ సపోజ్ ఇప్పుడు నా పేరు లైక్ అనల్జెసిక్ ట్యూటర్ అనుకున్నాం అనుకో. ఏఎన్ఏఎల్ ఉన్నది కదా! సో, ఇవన్నీ కూడా క్యాపిటల్ 4 క్యాపిటల్ అండ్ దాంతో పాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ ఇయర్. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ 2000 అయిందనుకో. సో, 2000. సో, ఏఎన్ఏఎల్ క్యాపిటల్ ఏఎన్ఏఎల్ 2000 అని చెప్పి కొట్టుడుతోటి మనకేంది కదా అంటే ఆ పీడీఎఫ్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతది. అక్కడి నుండి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ గురించి. అండ్ మనోళ్ళేందంటే మస్తు మంది జస్ట్ మన ఛానెల్‌ని చూస్తున్నారు. విజిట్ చేస్తున్నారు, ఎళ్తున్నారు అంతే తప్ప ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, మనకొక 1000 వ్యూస్ వచ్చినాయి అనంటే అందులోపల జస్ట్ ఒక
50-60 పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఉంటున్నారు. అండ్ చూసుకోరి ఒకసారి. అండ్ ఒక 100 మంది చూస్తే 100 మంది లోపల మహా అంటే 5, 6 మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఉంటున్నారు అన్నట్టు. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ మనకు ఏందంటే ప్రీవియస్‌గా మస్తు అప్డేట్‌లు చేసుకున్నాం. ఫర్దర్ కూడా అప్డేట్లు చేసుకుంటా ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఏందంటే ఏ అప్డేట్ కూడా మీరు మిస్ కారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే నేను మస్తు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా. అది మీ అందరికి కూడా తెలుసు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన విషయాలేవి కూడా మీకు వేరే ఎవరు కూడా చెప్పుండరు. ఓకేనా. అండ్ ఈ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ పోర్టల్ కావచ్చు ఇవన్నీ కూడా ఎవరు చెప్పుండరు. నేను లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తా. సో మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లోపల హెల్ప్ అవుతుంది అన్నట్టు అది. ఓకేనా. సో ఒకవేళ ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం పక్కగా లైక్ చేయరి. అండ్ వీడియో ఎట్లుందని చెప్పి కామెంట్ చేయరి. అండ్ దాంతో పాటుగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయరి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అస్సలే మర్చిపోకుర్రి. ఓకేనా. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ కూడా మనం అఫీషియల్ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎట్లా బ్రో డౌన్లోడ్ చేసుకుండు అని అంటే సింపుల్ ఏం లేదు. అఫీషియల్ పోర్టల్‌కి రావాలా. అఫీషియల్ పోర్టల్‌కి వచ్చిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఉంటది. అందులోపల ప్రింట్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంటది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతది. ఓకేనా. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత సెకండ్ ఇయర్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు అండ్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ గాని ఇవన్నీ ఎట్లా తెలుసుకోవాలని చెప్పి నేను మీకు ప్రీవియస్‌గానే చెప్పిన. ఓకేనా. ఫస్ట్ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ మీ బేసిక్ డీటెయిల్స్ ఏంటిది సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ తెలుసుకోరి. పేమెంట్ రిఫరెన్స్ ఐడీతో పాటు సో మనకు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుస్తది. ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తే ఏమైతది అంటే అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మనం మన అప్లికేషన్ డీటెయిల్స్‌ని తెలుసుకోవచ్చు. ఓకేనా. సో అప్లికేషన్ డీటెయిల్స్ అనేది మనకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఈ డీటెయిల్స్ ఇచ్చుడుతోటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి వస్తదన్నట్టు. ఓకేనా. సింపుల్ ఏం లేదు. ఆన్‌లైన్ అప్లికేషన్ దగ్గర ఉందా, ఆన్‌లైన్ అప్లికేషన్ దగ్గరకొచ్చి ఇక్కడ మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ అంటే మీ అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ హాల్ టికెట్‌ని, అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ కావాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి. ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈజీగా మనం తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఇట్లా మనం మన హాల్ టికెట్‌ని, అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఇది హాల్ టికెట్ మనకు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మన హాల్ టికెట్. హాల్ టికెట్ లోపల మనకు ఎగ్జామినేషన్ సెంటరు, ఓకేనా, ఎగ్జామినేషన్ డేట్, ఎగ్జామినేషన్ టైము ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతది. ఇవన్నీ చెక్ చేసుకొని మంచిగా ఎగ్జామినేషన్‌కి ఎళ్ళడానికి ప్లాన్ చేసుకోరి. ఓకేనా. అండ్ ఇక్కడ మనం ఒక సైన్ అయితే పెట్టాల్సి ఉంటది. ఈ సైన్ గురించి మీరు తెలుసుకోవాలి. ఈ సైన్ అనేది ఎప్పుడు పెట్టాలి కదా అంటే ఇన్విజిలేటర్ ముందు మనం ఇక్కడ సైన్ అయితే పెట్టాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి సైన్ ఇక్కడ ఏం పెట్టకురి. ఇన్విజిలేటర్ ముందు సైన్ అయితే పెట్టేరు. ఓకేనా. సో ఇది హాల్ టికెట్‌కి సంబంధించి. అండ్ వెన్ కమ్స్ టు అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ విషయానికొస్తే ఇది అప్లికేషన్ ఫామ్. మన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ అనేది ఇట్లా డౌన్లోడ్ అయితదన్నట్టు. డౌన్లోడ్ అయిన తర్వాత సో మనం ఏంది కదా అంటే ఎగ్జామినేషన్ హాల్‌కి ఎళ్ళే ముందే ఓకేనా. ఎగ్జామ్ కంటే ముందే మన పాస్ ఫోటో అనేది ఇక్కడ అతికించాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఒక లేటెస్ట్ పాస్ ఫోటో అనేది అతికించండి. సో కొత్తది ఉంటే సరిపోతది. ఆ ఫేస్, ఈ ఫేస్ మ్యాచ్ అయ్యేలాగా కొత్తది పాస్ ఫోటో అయితే ఇక్కడ అతికేసేయిరి ఒక రోజు ముందు. ఓకేనా. సో లేదు ఎగ్జామ్ కంటే ఒక 2, 3 గంటలు అతికేసిన అంటే ఒక 2-3 అవర్స్ కంటే ముందు మీరు ఈ పాస్ ఫోటో అతికేసినా కూడా ఏం కాదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ ఇక్కడ మనకొక సైన్ అయితే ఉంటదన్నట్టు. ఇది కూడా ఇన్విజిలేటర్ ముందే మనం సైన్ అయితే పెట్టాల్సి ఉంటది. సో ఇప్పుడు సైన్ ఏం పెట్టకుర్రి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఏంది కదా అంటే మనకిక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అన్నట్టు. ఓకేనా. సో వేలిముద్ర. సో వేలిముద్ర లెఫ్ట్ హ్యాండ్ అనేది ఈ ఏరియాలో పెట్టాల్సి ఉంటది. సో ఇది ఎగ్జామ్ కంటే ముందు పెట్టి ఎళ్ళండి. ఏం గాదు. లేదు ఎగ్జామ్ సెంటర్‌లో గూడా మనకు స్టాంప్ ప్యాడ్స్ ఉంటాయన్నట్టు అక్కడ గూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇది అప్లికేషన్ ఫామ్ అండ్ హాల్ టికెట్ గురించి సైన్ అయితే పెట్టకుర్రి. అప్లికేషన్ ఫామ్‌లో పెట్టకుర్రి అండ్ హాల్ టికెట్‌లో పెట్టకుర్రి. ఓకేనా. సో ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే పాస్ ఫోటోస్. ఒక 2 పాస్ ఫోటోస్ ఎక్స్‌ట్రాగా క్యారీ చెయ్యిర్రి. ఓకేనా. ఈ అప్లికేషన్ ఫామ్‌లు గూడా ఒక 2 క్యారీ చెయ్యిర్రి. హాల్ టికెట్లు గూడా ఒక 2 క్యారీ చెయ్యిర్రి. ఓకేనా. తర్వాత గూడా మీకు హెల్ప్ అయితాయి అన్నట్టు. అండ్ ఆధార్ కార్డ్ అనేది ఒరిజినల్ ఆధార్ కార్డ్ పట్టుకపోవడానికి ట్రై చేయిర్రి. ఒకవేళ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది లేదు మిస్ అయింది అన్న సిట్యుయేషన్ లోపల జిరాక్స్ కాపీ కూడా కొన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అయితే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటది. ఓకేనా. సో ఇది అఫీషియల్ పోర్టల్ లోపల మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళు తీసుకుపోవాలని చెప్పి. సో తీసుకెళ్ళండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ ఒకటి తీసుకపోర్రి అండ్ జిరాక్స్ కాపీ అనేది ఒకటి తీసుకపోర్రి. సో వాళ్ళు అలో ఒకవేళ
ఓకేనా. జిరాక్స్ అనేది యాక్సెప్ట్ చేస్తే ఏం కాదు, జిరాక్స్ ఇచ్చేసేయండి. లేదు ఒరిజినల్ కావాలి అంటే మీ వాళ్ళు ఎవరైనా ఇట్లా చేసి ఎగ్జామ్ సెంటర్ బయట ఉంటారు కాబట్టి ఒరిజినల్ అనేది చూపెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఒరిజినల్ తీసుకెళ్ళండి, జిరాక్స్ తీసుకెళ్ళండి. అండ్ దాని తర్వాత పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఒకవేళ బాగా డిజబిలిటీ అనేది ఎక్కువ ఉన్నది, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ చూపెట్టాల్సిన అవసరం ఉంటదేమో అనుకున్నోళ్ళు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అనేది ఒకటి పట్టుకపోర్రి. ఓకేనా. సో ఆళ్ళెక్కడ మెన్షన్ చేయలేదు కానీ తీసుకపోర్రి, ఎందుకైనా మంచి సేఫ్ సైడ్‌లో ఉంటాం. ఇప్పుడు కొంతమందికి డిజబిలిటీ అనేది ఎక్కువ ఉంటదన్నట్టు. సో అట్లాంటోళ్ళకి ఏందంటే ఇట్లా డిజబిలిటీ ఉంది, కొంచెం ఇబ్బంది ఉంటది అని చెప్పి వాళ్ళకు చెప్పడానికి ఉంటదన్నట్టు. ఓకేనా. సో చూపెట్టడానికి ఉంటది. అండ్ వాళ్ళు గూడా మనకు కోఆపరేట్ గూడా చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఎందుకంటే కొంచెం డిజబిల్డ్ కాబట్టి. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇవన్నీ గూడా 2, 2 సెట్లు పట్టుకపోవడానికి ట్రై జేయరి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ గూడా ఉండాల్సి ఉంటదన్నట్టు. పట్టుకపోర్రి. అక్కడ వాళ్ళు వద్దు అనంటే పక్కకు పెట్టేషిర్రు. ఓకేనా. సో మీ వాళ్ళు ఎట్లా చేసి బయట ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినా గూడా మనకు పెద్ద ప్రాబ్లమ్ కాదన్నట్టు. ఓకేనా. సో ఇది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఒకవేళ ఓకేనా. సో మీరు ఒక్క నిమిషం లేట్‌గా సెంటర్‌కి అయినా గూడా మిమ్మల్ని అలో జేయరు. ఓకేనా. మీరు సెంటర్‌కి కొంచెం లేట్‌గా రీచ్ అయ్యిర్రనుకో మిమ్మల్ని అలో జేయరు. కాబట్టి గుర్తుపెట్టుకోరి. మనకు 4థ్ మే రోజు లేకపోతే 5థ్ మే రోజు, ఓకేనా. 4థ్ మే ఆర్ 5థ్ మే ఈ 2 డేస్ లోపల ఏదో ఒక రోజు మనకి ఎగ్జామ్ అయితే ఉంటది. ఓకేనా. సో కొంతమందికి 4థ్ మే రోజు ఉండొచ్చు, కొంతమందికి 5థ్ మే రోజు ఉండొచ్చు, కొంతమంది మార్నింగ్ సెషన్ ఉండొచ్చు, కొంతమందికి ఆఫ్టర్‌నూన్ సెషన్ ఉండొచ్చు. ఎప్పుడైనా ఉండొచ్చు మనకి. ఎగ్జామ్ అనేది 3 గంటలు ఉంటది. ఈ 3 గంటలు మనం ఎగ్జామినేషన్ లోపలనే కూర్చోవాలి. బయటికి రావడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా. సో 4థ్ మే రోజు ఉందా, 5థ్ మే రోజు ఉందా ఎగ్జామినేషన్ అని చెప్పి చూసుకోరి. పొద్దునుందా, మధ్యాహ్నం ఉందా అని చెప్పి చూసుకోరి. అండ్ పొద్దునుంటే పొద్దున, మధ్యాహ్నం ఉంటే మధ్యాహ్నం మనమైతే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. మనకి ఎగ్జామినేషన్ అనేది 9 గంటలకెళ్ళి 12 గంటల వరకు కండక్ట్ చేయడం అయితే జరుగుతది మార్నింగ్ సెషను. అండ్ 3 గంటలకెళ్ళి 6 గంటల వరకు ఆఫ్టర్‌నూన్ సెషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో మనకు ఏందంటే మీరు ఎంత ఎర్లీ‌గా పాసిబుల్ అయితే ఒక 2 గంటల ముందే, ఒక 2 అవర్స్ ముందే మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోరి. ఓకేనా. ఒక 2 గంటల ముందే మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కైతే ఎళ్ళాల్సి ఉంటది. ఐదర్ అది 4థ్ మేనా, 5థ్ మేనా, లేకపోతే మార్నింగ్ సెషనా, ఆఫ్టర్‌నూన్ సెషనా అనేది తెలవదు గానీ, సో మీరు ఎగ్జామినేషన్‌కి ఒక 2 గంటల ముందే ఎళ్ళాల్సి ఉంటది. 9 గంటలకు ఎగ్జామ్ ఉంది అనంటే మీరు 7 గంటలకు అక్కడ రీచ్ కావాలే. ఓకేనా. ఎగ్జామినేషన్ సెంటర్‌లో 7 గంటలకు ఉండాలే. అండ్ ఒకవేళ ఎగ్జామినేషన్ అనేది 3 గంటలకు ఉందంటే మీరు 1కి ఎగ్జామినేషన్ సెంటర్‌లా ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ మనల్ని లోపలికి ఒక గంటన్నర ముందే అలో చేస్తారు. 9 గంటలకు ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు మనల్ని 7:30కే అలో చేస్తారు. 3 గంటలకు ఎగ్జామ్ ఉంది అంటే మనకు 1:30కే లోపలికి అలో చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. 9 గంటలకు ఎగ్జామ్ ఉంటే 7:30కే లోపలికి అలో చేస్తారు. 3 గంటలకు ఎగ్జామ్ ఉంటే 1:30కే లోపలికి అలో చేస్తారు. అంటే ఒక గంటన్నర ముందే మనని ఎగ్జామినేషన్ రాయడానికి లోపలికి అలో చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో ఎందుకు బ్రో ఇట్లా అనంటే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. మనకు ఏముంటది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లోపల ఏంది కదంటే నేను ఇందాక చెప్పిన కదా. సో ఎంట్రన్స్ దగ్గరనే మన హాల్ టికెట్ ఉన్నదా, మన క్యాస్ట్ ఉన్నదా, అప్లికేషన్ ఫార్మ్ ఉన్నదా, సంతకాలు ఉన్నాయా అని చెప్పి అన్నిటిని కూడా వాళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఆఫ్టర్ దట్ ఏముంటది కదా అంటే మనని బయోమెట్రిక్ క్యాప్చరింగ్ అయితే చేయడం అయితే జరుగుతదన్నట్టు. బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. రైట్ సైడ్‌కి సంబంధించిన బయోమెట్రిక్ థంబ్ తీసుకుంటారు. అండ్ దాంతో పాటుగా సో రైట్ థంబ్ అనేది స్కాన్ చేసుకుంటారన్నట్టు వాళ్ళు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. సో ఎప్పుడు ఫస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్‌కెళ్ళడంతోటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారన్నట్టు. లోపలికి అలో చేయడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. లోపలికి అలో చేసిన తర్వాత చెక్ ఇన్ ప్రొసీజర్ కింద ఫోటో అండ్ రైట్ సైడ్‌కి సంబంధించిన థంబ్ అనేది తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. స్కాన్ చేయడం అయితే జరుగుతది. ఫోటో అండ్ రైట్ సైడ్ థంబ్ స్కాన్ చేస్తారు. సో దీనివల్ల ఏందంటే నీ ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఈజీ అయిపోతదన్నట్టు. ఓకేనా. నువ్వే వచ్చినావా, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చిర్రా అని చెప్పి తెలుసుకోవడానికి ఈజీ అయితే అయితదన్నట్టు. ఓకేనా. సో మన థంబ్ అనేది పెట్టడం ఉంటది కాబట్టి ఎక్స్‌టర్నల్ డిజైన్స్ గానీ, ఈ మెహందీలు గానీ, టాటూలు గానీ, ఇంకులు గానీ అవేవి గూడా రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోకుండా ప్లాన్ జేసుకోరి. హ్యాండ్స్ అనేది నీట్ ఉండేలాగా ప్లాన్ చేసుకోరి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం లోపలికెళ్ళిన తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్ మీద అండ్ దాంతో పాటు హాల్ టికెట్ మీద ఒకవేళ సైన్ పెట్టమంటే వాళ్ళ ప్రెజెన్స్ లోపలనే మీరు సైన్ పెట్టాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి వాళ్ళ ప్రెజెన్స్ లోపలనే మనం సైన్ పెట్టాలి. సో అదొకసారి గుర్తుపెట్టుకోరి. అండ్ దెన్ దాని తర్వాత సో ఇవి ఎగ్జామినేషన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్. ఎగ్జామ్‌కి ఆన్ టైమ్ బోర్రి. ఓకేనా. సో ఎట్లాంటి డిలే అయితే చేయకుర్రి. అండ్ ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకపోర్రి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి కూడా నేను ప్రీవియస్‌గా మన ఛానల్ లోపల వీడియో చేసిన. అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్. సో మీరు ఎగ్జామ్‌కి ఎంత ప్రిపేర్ అయ్యి ఎళ్తున్నారు,
అనే దాని కంటే మీరు ఎంత మంచి అటెంప్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఉంటదన్నట్టు. ప్రిపరేషన్ ఎంతైతే ఇంపార్టెంటో మీరు ఎట్లా అటెంప్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. సో, మనకి ఎట్లాంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నట్టు. సో, ఈ నెగెటివ్ మార్కింగ్ అనేది మనకు లేదు కాబట్టి ఇదొక అడ్వాంటేజే. అన్ని క్వెషన్‌లు అటెంప్ట్ చేయిర్రి. మనకి ఎన్ని క్వెషన్‌లయితే ఉన్నాయో అన్ని క్వెషన్‌లు కూడా అటెంప్ట్ చేయిర్రి పక్కాగా. సో, ప్రతి క్వెషన్ కూడా మీరు చెక్ చేయాల్సుంటది. ఓకేనా. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి నెగెటివ్ మార్కింగ్స్ లేవు. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టార్ట్ అయితది అనే ఒక 15 నిమిషాల ముందు మనకు లాగిన్ డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతది. ఐడీ ఏంటిది, పాస్వర్డ్ ఏంటిది అని చెప్పి మనకు వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతది ఎగ్జామినేషన్ హాల్ లోపల. సో, వాళ్ళు చెప్పిన లాగిన్ అండ్ పాస్వర్డ్ తోటి మనమైతే సో, ఈ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే సో, మనోళ్ళు చాలామంది ఏందంటే ఒక కామన్‌గా చేసే మిస్టేక్ ఏందంటే సో, సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ కొడతారన్నట్టు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి ప్రతిసారి. ఓకేనా. సో, ఎప్పుడైతే మీరు ఒక క్వెషన్‌ని అంటే ఇప్పుడు ఫస్ట్ ఫర్ సపోజ్ క్వెషన్ నంబర్ 1 ఉంది. ఈ క్వెషన్ నంబర్‌ని 1 నువ్వు చూసినావు అంటే క్వెషన్ నంబర్ 1కి సంబంధించిన ఆప్షన్‌లు అన్నీ చూసి ఏదైనా ఒక ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అనేది పక్కాగా కొట్టాలి. ఓకేనా. సేవ్ అండ్ నెక్స్ట్ అనేది మనం పక్కాగా కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొట్టుడుతోటే ఆ క్వెషన్ నంబర్ అనేది గ్రీన్ కలర్‌లోకి మారుతది. అప్పుడు మాత్రమే ఆ క్వెషన్ అనేది సేవ్ అయినట్టుగా. అప్పుడు మాత్రమే ఆ క్వెషన్‌ని కరెక్షన్ చేయడానికి కన్సిడర్ చేసుకున్నట్టు లెక్క అన్నట్టు. ఓకేనా. సో, అది ఎట్లా అని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. మన టార్గెట్ ఏందంటే ఒక క్వెషన్ అనేది గ్రీన్ కలర్‌లోనన్నా ఉండాలి. లేకపోతే వాయిలెట్ ఆర్ గ్రీన్ కలర్‌లోనన్నా ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఒకవేళ ఏమన్నా హార్డ్‌వేర్ ఇష్యూసు, సాఫ్ట్‌వేర్ ఇష్యూసు, మౌస్ పనిచేత్తలేదు, స్క్రీన్ వత్తలేదు అన్న సిట్యుయేషన్ లోపల ఎట్లాంటి పానిక్ గాకుండా ఇన్విజిలేటర్‌కి ఇది సార్ నా ప్రాబ్లమ్ అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయిర్రి. ఓకేనా. సో, అప్పుడు మాత్రమే వాళ్ళు రెక్టిఫై చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించి. అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల ఏమేమి థింగ్స్ ఉంటాయని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. సో, మళ్ళీ ఇంకొక రిమైండర్ ఏందంటే సో, స్కిప్ చేయకుండా చూడుర్రి. ఎందుకంటే మిస్టేక్స్ అనేది చేయొద్దు మీరు. మిస్టేక్స్ చేస్తే ఏందంటే ఎంత ప్రిపేర్ అయినా కూడా మిస్టేక్స్ చేస్తే మనకు ఎట్లాంటి బెనిఫిట్ కూడా కాదన్నట్టు. ఓకేనా. సో, ఇది మాక్ టెస్ట్‌కి సంబంధించి మనకు సేమ్ ఈ మాక్ టెస్ట్ ఎట్లయితే ఉందో సేమ్ అట్లనే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటది. మనకిక్కడ టైమ్ అయితే ఉంటదన్నట్టు. 180 నిమిషాలకు ఎంత టైమ్ ఉంది అని చెప్పి. ఓకేనా. 180 నిమిషాలకు మనకి ఇంకెంత టైమ్ లెఫ్ట్ ఉంది అని చెప్పి ఇక్కడ మనకు చూపెడతది. అండ్ ఇక్కడ మనకు సబ్జెక్ట్ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఏ ఎప్పుడైనా కూడా మీ ఇష్టం. బోటనీకెళ్ళి జువాలజీకి షిఫ్ట్ కావచ్చు. జువాలజీకెళ్ళి ఫిజిక్స్‌కి షిఫ్ట్ కావచ్చు. ఫిజిక్స్‌కెళ్ళి కెమిస్ట్రీకి షిఫ్ట్ కావచ్చు. మీరు ఏ టైమ్‌లోనైనా మీరు సబ్జెక్ట్‌లు చేంజ్ కావచ్చు. అండ్ ఒక క్వెషన్ నంబర్‌కెళ్ళి ఒక క్వెషన్ నంబర్‌కి ఇష్టం వచ్చినప్పుడు షిఫ్ట్ కావచ్చు. సింపుల్ మీరు చేయాల్సింది ఒకటే. మౌస్ ఉంటదా? ఓకేనా. సో, మౌస్ ఉంటదా? మౌస్‌ని పట్టుకొనెళ్ళి దీని మీద క్లిక్ చేయాలి. బోటనీ కావాలంటే బోటనీ మీద, జువాలజీ కావాలంటే జువాలజీ మీద, ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్ మీద, కెమిస్ట్రీ కావాలంటే కెమిస్ట్రీ మీద క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకిక్కడ సబ్జెక్ట్స్ అయితే చూపెడతది. ఓకేనా. సో, మీరు బోటనీ సెలెక్ట్ చేసుకుంటే బోటనీ. బోటనీ లోపల మీరు ఏ క్వెషన్ నంబర్ కాడ ఉన్నారు. ఓకేనా. ఆ క్వెషన్‌ని మీరు ఆన్సర్ చేసిర్రా లేదా అని చెప్పి ప్రతీదీ మనకు డీటెయిల్‌గా చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మీరు చేయాల్సింది ఒకటే. మీరు ఏదైతే క్వెషన్ నంబర్‌ని చూస్తున్నారో ఆ క్వెషన్ అనేది చదవాలి ఫస్టు. చదివి ఆప్షన్‌లు కూడా చదవాలి. చదివిన తర్వాత ఏం చేస్తారు కదా అంటే మీకు ఆన్సర్ ఏదైతే కరెక్ట్ అనిపిస్తదో ఆ ఆన్సర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఆ ఆన్సర్‌ని మనం ఏం చేసుకోవాలి? సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి ఉంటదన్నట్టు ఇక్కడ ఆప్షన్ మనకి. ఓకేనా. సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. ఈ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. నువ్వు ఏందంటే ఒక క్వెషన్‌ని చూసి ఓకేనా. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకేనా. నువ్వు క్వెషన్‌ని చూసినావు. సెలెక్ట్ చేసుకున్నావు. తర్వాత సెకండ్ క్వెషన్ మీద క్లిక్ చేయొద్దు. ఏం చేయాలి కదా అంటే నువ్వు ప్రతిసారి క్వెషన్‌ని చూసిన తర్వాత ఆన్సర్ ఏదైతది అని చెప్పి ఆన్సర్‌ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినప్పుడు మాత్రమే ఆ ఆన్సర్ అనేది సేవ్ అయితది. ఇప్పుడు క్వెషన్ నంబర్ 1 అనేది ఉన్నది ఇప్పుడు. నేను క్వెషన్ నంబర్ 3ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా. క్వెషన్ నంబర్ 3ని చూసిన నేను. క్వెషన్ నంబర్ 3ని చూసిన తర్వాత నాకు ఆన్సర్ బి అనిపించింది. బిని సెలెక్ట్ చేసుకున్నా. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినప్పుడు ఏమైతది అంటే క్వెషన్ నంబర్ 3 అనేది గ్రీన్ కలర్‌లోకి మారుతది. ఓకేనా. నువ్వు ఆన్సర్ చేసినావు అంటే ఆ క్వెషన్ అనేది గ్రీన్ కలర్‌లోకి మారుతది. సో, నువ్వేం చేయాలి? నువ్వు ఆన్సర్ చేసినావా లేదా అని చెప్పి నీకు తెలవాలంటే ప్రతి క్వెషన్ కూడా గ్రీన్ కలర్‌లోకి మారిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో, అట్లా మారలేదంటే నువ్వు టైమ్ వేస్ట్ చేస్తన్నట్టు అండ్ క్వెషన్ చదువుతావు. ఆన్సర్ చేస్తావు. కానీ అక్కడ అది గ్రీన్ కలర్‌లోకి మారలేదు అని అంటే అక్కడ నువ్వు ఆన్సర్ చేసినావు కానీ అక్కడ కంప్యూటర్ అనేది తీసుకోలేదు అని చెప్పి అర్థం అన్నట్టు. ఓకేనా. సో, మనకు ప్రతి క్వెషన్ కూడా ఫస్ట్ వైట్ కలర్ లోపల ఉంటదన్నట్టు. ప్రతి క్వెషన్ కూడా ఫస్ట్ అనేది వైట్ కలర్ లోపల ఉంటది. ఆ వైట్ కలర్ లోపల ఉన్న క్వెషన్ అనేది రెడ్ కలర్‌లోకి మారాలి. రెడ్ ఆర్ ఆరెంజ్‌కి మారాలి. రెడ్ ఆర్ ఆరెంజ్‌కి మారిన తర్వాత గ్రీన్ కలర్‌కి మారాలి. ఓకేనా. సో, గ్రీన్ కలర్‌కి మారిన ఆన్సర్ అనేది కరెక్షన్ చేస్తారు. వాయిలెట్ ప్లస్ గ్రీన్.
ఓకేనా. వాయిలెట్ ప్లస్ గ్రీన్ ఉంటుంది అన్నట్టు. వాయిలెట్ ప్లస్ గ్రీన్ ఉన్నా కూడా కరెక్షన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ ఆన్సర్ అనేది నీకు తెలుసు అనుకో సపోజ్. ఓకేనా. ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేది ఇది అనుకుంటున్నావు. అప్పుడు నువ్వేం చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత నీకు ఆ క్వశ్చన్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే సేమ్ అదే 3 క్వశ్చన్ నెంబర్కి వచ్చి ఏం చేయాలి కదా అంటే మార్క్ ఫర్ రివ్యూ కొట్టాలి. సేవ్ చేసినావు, మార్క్ ఫర్ రివ్యూ కొట్టినావు. ఇప్పుడు ఏమవుతుంది కదా అంటే ఆన్సర్ని కరెక్షన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాలి. ఫైనలీ నేను చెప్పేది ఒకటే, అన్ని డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళండి. అండ్ ఏవైనా డాక్యుమెంట్స్ ఎక్స్ట్రా ఉంటే బయట మీ వాళ్ళకి ఇచ్చి మీరు లోపలికి వెళ్ళారు, కానీ అన్ని డాక్యుమెంట్స్ తీసుకుపోరి. సడన్గా డాక్యుమెంట్ కావాలంటే మీ ఇంటి దగ్గర నుండి సెంటర్ దగ్గరికి ఆ డాక్యుమెంట్లు ఏవి రావు. ఓకేనా. అండ్ దాంతోపాటు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా వెళ్ళండి. ఎందుకంటే ఒకే నేమ్తో చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు పాసిబుల్ అయితే నా అడ్వైజ్ ఏంటంటే మనకు క్యూఆర్ కోడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి. ఆ క్యూఆర్ కోడ్ని బేస్ చేసుకొని వెళ్ళండి ఎగ్జామినేషన్ సెంటర్కి. ఓకేనా. అండ్ దాంతోపాటుగా ఒకవేళ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయరి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.